ఆకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి వేసి. తర్వాత మూత పెట్టకూడదు, నీళ్ళు ఊరుతాయి. 2 నిమిషాలు మూత పెడితే ఇలా నీళ్ళు ఊరుతాయి. ఈ నీళ్ళు ఇంకా మూత పెట్టుకోకూడదు, డ్రై అయిపోయే వరకు ఇలాగే సన్నమంటలు వేయించుకోవాలి. ఇలాంటి కాడలన్నీ వేగిపోతాయి ఆ వాటర్లోనే. కాడలు ఇలాగే ఇంకా సన్నమంటలోనే మూత పెట్టకుండా వేయించుకోవాలి. ఫ్రైకి వేసేకి కొబ్బరి తురుము పెట్టాను. తోటాకు తాలింపు ఇలా పొడి పొడిగా అయిపోయింది కదా. ఇప్పుడు తురుము పెట్టుకున్న కొబ్బరి వేసేసుకున్నాము. అలాగే సరిపడా కారము వేసుకున్నాము. అంతే, తోటాకు తాలింపు ఫ్రై ఒక 2 నిమిషాలు అలా కలయబెట్టి దించేయాలి. తోటాకు ఫ్రై మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.